సాంప్రదాయాల్లో ప్రతి పండుగగాను భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంటారు. ప్రత్యేక పూజలు ఆచరిస్తారు. దసరా శరన్నవరాత్రిలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దుర్గామాతను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో పూజిస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చాలా మంది భక్తులకు మొదటి 4 రోజులు పూజ చేసుకునే అవకాశం కుదరకపోవచ్చు. అయితే వీరు తప్పకుండా నవరాత్రుల్లో చివరి 4 రోజులు అమ్మవారిని దీక్షతో వారికి వీలైనంత సమయంలోనే కొన్ని నిబంధనలు పాటిస్తూ పూజలు చేస్తే అమ్మ అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రముఖులు అంటుంటారు. మరి ఈ విషయాల్ని మనతో పంచుకోవడానికి గురువర్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక పంచాంగకర్త, జ్యోతిషరత్న బ్రహ్మశ్రీ కంచి శేషగిరిరావు గారు మనతో ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్తే. గురుగారు, 5వ రోజు చండీ అమ్మవారు ఉంటారు. అమ్మవారి విశిష్టత గురించి ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలి? తప్పకుండా. ఎందుకంటే కలో చండీ వినాయక అన్నారు. అంటే కలియుగంలో మనం ఎక్కువగా శీఘ్రంగా మనకి పలికే వాళ్ళు కానీ ఎక్కువగా ఆరాధించవలసింది కానీ చండీదేవిని, తర్వాత వచ్చేప్పటికి వినాయకుడిని అనే సర్వశాస్త్రాలు కూడా మనకి తెలిపి ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఏదైనా సరే ఎక్కడైనా సరే మీకు ఒక వానలు కురవాలన్నా లేదా ఏవైనా సరే పెద్ద సమస్యలు ఉన్నప్పుడు వాటిని ఎదుర్కోవాలన్నా కూడా మనకి ఎక్కువగా వినపడేది ఈ చండీ హోమం అనేది విస్తృతంగా మనం చూస్తుంటాం. పైగా చండీ హోమం చేయకుండా చండీ సప్తశతి పారాయణ లేకుండా సాధారణంగా దసరాలు పూర్తవు. అంటే మీరు ఒక ఆలయాన్ని తీసుకున్నా లేదా ఇప్పుడు ఇలా స్వామీజీ ఆశ్రమాలు తీసుకున్నా లేదా పెద్ద పెద్ద సాధకుల దగ్గరికి వెళ్ళినా మనకి కనపడేవి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది కంపల్సరీగా. అంటే ఈ 9 రోజులు నేను చేస్తే చండీ సప్తశతి పారాయణైనా చేస్తా, లేదా కొంతమంది ఋత్వికుల్ని పెట్టుకుని చండీ హోమమైనా చేస్తా. సో అలాంటి విశిష్టమైన దినము చండీ ఇది. అందుకని ఇక్కడ మనం ఒక్కొక్కసారి అంటే 9 రోజుల్లో మనం మిస్ అవుతాం అనుకోండి. సో 3 రోజులు అనేది చివరి అనేది ఉంది అనుకోండి. ఒకవేళ ఆ చివరి 3 రోజులు కూడా ఏమో అనుకుంటే ఇలా ఏ రోజుకి ఆ రోజు మా అవసరాలు బట్టి. సో ఇక్కడ కలియుగంలో తప్పనిసరిగా పూజించవలసిన దేవత చండీ అవతారం కదా. సో అందుకని చండీ దేవుని పూజించడం అనేది ఒక పద్ధతి. అంటే మిగతా 9 రోజులు మీరు డుమ్మా కొట్టినా కనీసం ఈ ఒక్క రోజైనా కనీసం చేసుకుంటే మొత్తం చండీదేవి అంటే చండీ అంటే దుర్గా సప్తశతి పారాయణ అన్న అదే, చండీ సప్తశతి పారాయణ అన్న అదే. సో 700 శ్లోకాలతో కూడినది చండీ సప్తశతి. సో ఆ 700 శ్లోకాలు మనం పఠించినా పఠించకపోయినా ఈ రోజు కనీసం దుర్గాదేవి అంటే చండీ రూపంలో కూల్చుకుంటే కనుక ఖచ్చితంగా మన ఆవిడ యొక్క అనుగ్రహానికి పాత్రలు. అదే కాకుండా ఇదే రోజు అదే శ్రీశైలంలోకి వచ్చేప్పటికి స్కందమాతగా కొలుస్తాం. ఈ చండీదేవిని పూజించడం వల్ల లేదా అటు శ్రీశైలంలో స్కందమాతను పూజించడం వల్ల ఇవాళ మనకి జరిగే ప్రయోజనం అంటే మనం ఓకే ఏ కోరిక లేకుండా కేవలం దేవి శరన్నవరాత్రులు ఎంతో కొంత నేను పూజ చేశాను అనుకుంటే అదొక పద్ధతి అనుకోండి. అలా కాకుండా మీరు ఏదైనా సరే ఒక ప్రత్యేక కోరికతో చెయ్యాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ రోజున మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటే 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి, పెళ్లి కాని అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక చండీ అంటే ఇప్పుడు సాధారణంగా మేము జాతకాల్లోకి వచ్చేప్పటికి ఎవరికైనా సరే రాహుకేతు దోషం ఉన్నప్పుడు సంబంధాలు దగ్గర దాకా వచ్చి కుదరకపోవటం, అలా పీటల మీద కూడా ఒక్కోసారి ఆగిపోయే సందర్భాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు జనరల్ గా రాహుకేతుతో ప్రభావం ఉన్నప్పుడే ఎక్కువ శాతం అలా ఉంటుంది. సో ఆ రాహుకేతు దోషాలు పోవాలన్నా కూడా చండీ సప్తశతి పారాయణ, చండీ హోమం చాలా విశేషమైన సుఫలితాలు ఇస్తుంది. కనుక ఈ రోజు ఆడవాళ్ళు ఓం ఐం క్లీం చాముండాయ విచ్చే, ఓం ఐం క్లీం చాముండాయ విచ్చే ఇది వాళ్ళ శక్తానుసారం చదివి మినపగారెలు నివేదన చేసి వారి యొక్క సంకల్పం ఏదైతే పెళ్లి కావాల్సింది పెళ్లిలో ఆ రకంగా చేసుకుంది. ఇది కాకపోతే ఎక్కువ ఏంటంటే అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలకే ఎక్కువ ఉపయోగపడుతుంది. అదొకటి. ఇదే రోజు స్కందమాత అంటే స్కందుడు అంటే ఎవరు? కుమారస్వామి. కుమారస్వామి తల్లి ఎవరు? పార్వతి. సో అందుకని ఇక్కడ ఈ స్కందుడిని పూజించడం వల్ల కూడా మనకి ఇంచుమించు అలాంటిది ఏమవుతుందంటే వివాహ విషయాల్లో ఏమైనా సరే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, తర్వాత ఇతరత్ర కూడా ఏదైనా సరే వివాదాలు ఉన్నా, అంటే మనకి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఒకరికొకరికి పడకపోవటం, ఆస్తులు తగాదాలు
ఇలాంటివి ఏమైనా సరే, అంటే ఏవైనా సరే కలహాలు. సో ఇదే రోజు కలహాలు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మనం ఈ స్కందమాతని ఆరాధించాలి. అయితే ఇక్కడ ఈ స్కందమాతను ఆరాధించాలన్నా, అక్కడ చండీదేవిని ఆరాధించాలన్నా మనం ధరించవలసిందైతే ఎరుపు రంగు ధరించడం అనేది. అక్కడ ఇందాక మనం ఏదైతే చండీదేవి కోసం ఏంచాం, ఓం ఐం క్లీం చాముండాయ విచ్చే దగ్గర ఇక్కడ ఇంకొక పదాన్ని యాడ్ చేస్తాం. ఓం ఐం క్లీం చాముండాయ విచ్చే స్కందమాత్రే నమః. ఓం ఐం క్లీం చాముండాయ విచ్చే స్కందమాత్రే నమః. ఈ రకంగా చేసుకుంటే ఇక్కడి నుంచి మొదలెట్టి కనీసం ఒక 21 రోజులు 40 రోజుల్లో ఒక రకంగా పెట్టుకుంటే ఒక నియమం 30 రోజులే చేస్తానను. అయితే ఉత్తి రోజుల్లో మీరేమి నివేదన మనకి ఇంట్లో ఉన్నది ఏదైతే అది పెట్టుకోవచ్చు. అలా కాకుండా మంగళవారాలు మనకి అవకాశం ఉంటే కనుక, ఓపుకుంటే కనుక కొద్దిగా పులిహార నివేదన చేయండి. సో అంటే సపోజ్ మనం 40 రోజులు పెట్టుకున్నాం అనుకోండి, ఈ 40 రోజుల్లో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని, లేదు 21 రోజులు పెట్టుకున్నాం అనుకోండి, 3 వస్తే 3, 2 వస్తే 2. మీరు చెప్పిన శ్లోకం రోజైనా పఠించొచ్చా స్వామి? అది రోజు అంటాను. నేను అనేది ఏంటంటే మంచి రోజు ఏదైనా సరే మనం అంటాం కదా, మంచి ముహూర్తం చూసుకుని ప్రారంభించాలి అంటూ ఉంటాం కదా. అలాంటి దివ్యమైన ముహూర్తము నేను ఈ చండీ అవతారంలో చెప్తున్నా. ఓకే, ఈ చండీ అవతారం రోజున పెళ్లి కావాల్సిన కన్యకలు అయితే ఈ రకంగా చండీదేవినే డైరెక్ట్ గా పూజించాడు. అలా కాకుండా పెళ్లి అయిపోయి భార్యాభర్తల మధ్య కలహాలు కానీ, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, తగాదాలు ఏదైనా ఇలాంటి తగాదాలు ఉన్న వాళ్ళు ఈవిని కొలవండి. అంటే ఈ చిన్న పదం ఇంకోటి యాడ్ చేసాం కదా, ఓం ఐం క్లీం చాముండాయ విచ్చే స్కందమాత్రే నమః. ఇది చదువుకోవటమే. ఈ 2 ఎప్పుడు దాకా చదవాలి? ఈ రోజు ప్రారంభించి ఇంచుమించు వాళ్ళు పెట్టుకునే సంకల్పం బట్టి 21 రోజులు చేస్తానన్ను, 40 రోజులు. అంటే జనరల్ గా మనం ఏంటంటే మండలం అంటాం. సో మండలం అంటే 40 రోజులు. అలా చేసినా గానీ వాళ్ళకి చక్కగా వాళ్ళ సమస్యలు తీరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురుగారు, అంతే దేవి నవరాత్రుల్లో మూల నక్షత్రం అని కూడా వస్తుంది. సరస్వతి దేవిని పూజిస్తూ ఉంటాం ఆ రోజు. మన పిల్లలందరికీ విద్యా బుద్ధులు అందాలని చూస్తుంటాం. ఆ దేవికి ఆ రోజు ఎలా పూజ చేయాలి, పిల్లలకి ఏదైనా మంచి రెమెడీ చెప్తారు? తప్పకుండా. మనకి ఈ దేవి అంటే ఇప్పుడు ఏదైనా ఈ నవరాత్రుల్లో ఏంటంటే అందరినీ ఏదో విధంగా భాగం చేయటం అనేది కూడా ఈ సంప్రదాయంలో కనపడదు. అదే మనకి ఈ దసరా వేడుకల్లోకి వచ్చేప్పటికి మీకు ఇంకా ఇప్పుడు పిల్లల కోసం అయితే కనుక ఇదే చాలా గుడుల్లో ఇవాళ రోజు మరి ఏమంటాం బాసరా ఇలాంటి ప్రత్యేకమైన క్షేత్రాల్లో కిటకిటలు ఆడిపోతారు. పిల్లలకి ఆ రోజు అక్షరాభ్యాసం చేయించడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో అందుకని కొత్తగా ఏదైనా సరే పిల్లలకి నేర్పించాలన్నా అలాంటిది ఓకే, వాళ్ళకి కూడా అక్షరాభ్యాసానికి మనం ఆ గుడికి వెళ్ళకపోయినా వీధిగా గుళ్ళలో అయినా కానీ, మన ఇంటి దగ్గర అయినా కానీ, ఇంకా వేరే ముహూర్తం అక్కల్లా వాళ్ళ నక్షత్రానికి ఈ రోజు సరిపోయిందా లేదా, సో ఇది ఇన్నో నెల అన్నో నెల ఇలాంటివి ఏమి ఆలోచించక్కల్లా డైరెక్ట్ గా అదే రోజు వాళ్ళకి అక్షరాభ్యాసం ప్రారంభించేయచ్చు. మనకి నక్షత్రాలతో ఇంకేం పని లేదంటారా? అంటే పుట్టిన ఎవరికైతే అక్షరాభ్యాసానికి ఉన్న శిశువు ఎవరైతే ఉంటారో, బిడ్డ ఎవరైతే ఉంటారో వాళ్ళ నక్షత్రం చూసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని ఇక్కడ మనం విజయదశమి ఒకటి ఇదొకటి 2 కూడా వీటికి ఎలాంటివి ఏవి దొరకపోయిన వాళ్ళు ఇలా చేయటమే బెటర్. అంటే కొన్నిసార్లు మన నక్షత్రానికి సెట్ అయ్యే ముహూర్తాలు ఏమి దొరకవు. అలాంటి వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉన్న పోవటం కోసం అంటే సాధారణ కార్యాల కోసం అయితే గనక విజయదశమి, ఇలా అక్షరాభ్యాసం కోసం అయితే గనక ఇదే సరస్వతి మూలా నక్షత్రం. సో అందుకని పైగా బుధవారం అంటేనే బుద్ధి జ్ఞానం కలిగి చేయాలి. సో అందుకని పైగా ఈసారి అలా అదృష్టవశాత్తు అది బుధవారం నాడు వచ్చింది. సో బుధవారం రావడం చాలా విశేషం. ఎందుకంటే సరస్వతి దేవుని కూడా ఎక్కువ శాతం బుధవారమే పూజించారు. సో అందుకని మరి బుధవారంతో కలిసి వచ్చింది చక్కగా. ఇంకా వేరే ఆలోచన అక్కల్లా మన పిల్లలు ఎవరైనా సరే అక్షరాభ్యాసానికి ఉంటే కనుక అక్షరాభ్యాసం ఇదే రోజు వాళ్ళకి చేయించడం అనేది అదొక పద్ధతి. సరే, వేరే చదువుల కోసం కూడా ఒకటి చెప్తాను. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇదే రోజు మళ్ళీ అక్కడ కాళరాత్రి అని ఉంటుంది, ఇది శ్రీశైలం వచ్చేప్పటికి. సో ఈ కాళరాత్రి అమ్మవారిని పూజించడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ సరస్వతి దేవుని పూజించడం వల్ల ఏమవుతుంది? సో సరస్వతి దేవుని పూజించడం వల్ల ఏమో సరే సాధారణ విద్యార్థులు సాధారణంగా వాళ్ళ పనుల్లో వాళ్ళ చదువు ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక చదువు చదవాలంటే కొంతమందికి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో నా బోటి వాడు ఏ జ్ఞానం పెంచుకుందామా అనుకుంటాడు. సో నాకు ఆధ్యాత్మిక జ్ఞానం పెరగాలి, ఇంకొకరికి ఇంకో జ్ఞానం పెరగాలి. సో ఎలాంటి జ్ఞానం పెరగాలి అనుకున్నా కూడా ఆ రోజు కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చేది సరస్వతి దేవి.
కదా. కనుక మనం ఏ జ్ఞానం కావాలన్నా కూడా ఈ రోజు ఏం చేయాలంటే ఓం హ్రీం శ్రీం సరస్వత్యై నమః, ఓం హ్రీం శ్రీం సరస్వత్యై నమః, ఇది 108 సార్లు చదువుకొని కొద్దిగా తేనె నివేదన అంటే ఉత్తప్పుడు మామూలుగా ఏంటంటే ఇదే సరస్వతి రోజు మనం దద్దోజనం చేయడాన్న ఏనండి మామూలుగా కామన్ ఉంటాయి. కానీ మనం ఒక సంకల్పంతో చేస్తే ఈ రోజు ఏంటంటే మామూలు పూజ ప్రకారం చేసుకుంటే పూజే, అలా కాకుండా నాకు చదువు కావాలనో పరీక్ష పాస్ అవ్వాలనో ఇలాంటి ఏదైతే కోరికలు ఉంటాయి కోరికలు పెట్టి చేసేటప్పుడు ఆ నివేదనల కంటే కూడా మనకి ఇది తేనె పెడితే కనుక ఇంకా విశేషమైన ఫలితం రావడానికి ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే అక్కడ ఈ కాలరాత్రి కూడా ఇదే రోజు అది పూజించడం అనేది ఉంటుంది. సో ఈ కాలరాత్రిని పూజించడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకులు అంటే మనం ఎన్నిసార్లు అటెంప్ట్ చేసినా పరీక్ష పాస్ అయిన వాళ్ళు ఉంటారు. తర్వాత ఎంత కష్టపడుతున్నా లాభం నోటి దగ్గరికి వచ్చి పొందలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా రాత్రిని పూజించాలి. సో ఆవిడికి కూడా ఈవికి కూడా కామన్ గా వేద్దాం అనుకుంటే కనుక ఆకుపచ్చ గాని నీలం బట్టలు గాని ధరించి చేస్తే అవి ఇంకొద్దిగా తొందరగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత రెండోది ఇందాక చెప్పాను, ఇప్పుడు మనకి ఏదైతే ఈ దసరాల్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ఎంతో కొంత పూజించాం. సువాసిని పూజ అని ఉంటుంది, ముత్తైదుని పూజిస్తాం. తర్వాత మరి కుమారి పూజ అని చిన్నపిల్లల్ని పూజిస్తాం. ఈ మరి మూలా నక్షత్రం నాడు విద్యార్థులకి అవకాశం ఇస్తాం. అంటే ప్రతి ఒక్కరిని కలుపుకున్నాం ఇక్కడ. సో అందుకని ఇంతకంటే 9 రోజుల కంటే విశిష్టమైనవి ఏవి ఉండవు. కనుక ఈ 9 రోజుల్లో మనకి చేతనైన పని మనం చేసుకోవటం, మనకు అవసరమైన పని మనం చేసుకోవటం, ఆ రకంగా తరించటం. గురుగారు, గురుగ్రహం వక్రగతి వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? రైట్, ఇక్కడ మనకి నెల అక్టోబర్ 9వ తారీఖు నుంచి ఇంచుమించుగా వచ్చే సంవత్సరం అంటే 2025 ఫిబ్రవరి 5వ తారీఖు దాకా సుమారుగా గురుడు వక్రగతిలోకి ఉంటాడు. ప్రస్తుతం ఆయన ఏంటి మృగశిర 2వ పాదం వృషభ రాశిలో ఉన్న ఆయన ఆ మృగశిర 2 నుంచి నెమ్మదిగా 1కి వచ్చి 1 తర్వాత రోహిణికి వచ్చి మొత్తానికైతే వృషభ రాశిలోనే ఉంటాడు. కానీ నక్షత్రాల్లో అలా వెనక్కి వస్తాడు. అంటే మనం మృగశిర నుంచి మళ్ళీ మృగశిర 3వ పాదం మిథున రాశికి రావటం అంటుంది. అలా కాకుండా ఈయన ఏంటంటే మళ్ళీ వెనక్కి వెళ్తాడు అనమాట. దాన్ని మనం వక్రం అంటాం. సో ఈ వక్రం అనేది ఎప్పుడు కూడా ఏంటంటే శుభగ్రహం ఎప్పుడు కూడా వక్రగతి పడితే కనుక ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. పాపగ్రహం కొంతవరకు వక్రంలో ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు మనకి ఏకైక శుభగ్రహాలని మనం ఏమంటాం, శుక్రుడిని చెప్తాము, గురుని చెప్తాము. సో వీళ్ళిద్దరి మీద మనకి మొత్తం అంతా కూడా గోచారం అనేది ఒకటి, తర్వాత ముహూర్తాలు అనేది. సో అందుకని వీళ్ళకి మూడం పడితే గనక గురు శుక్రుడు మూడం ఉంటే శుక్రమౌర్జం అని గురుమౌర్జం అని అంటాం కదా. అందుకని మనకి ముహూర్తాలు కూడా ఉండవు అప్పుడు. సో అందుకని పెద్ద పెద్ద శుభకార్యాలకు పూనుకున్నప్పుడు వీళ్ళ బలం మనకి అమితంగా ఉండాలి. అలాగే ఇక్కడ జాతకాల్లోకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఎప్పుడైతే మరి గురుడు మరి వక్రంలో ఉన్నప్పుడు ఎవరికైతే గురుడు మేలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. గురుడు మేలు చేసే రాశులు ఏముంటాయి ప్రధానంగా చెప్పాలంటే కనుక ఫస్ట్ నుంచి మొదలెడదాం. మొదటిదైతే కనుక మేష రాశి. సో మేష రాశి వాళ్ళకి ఆయన భాగ్యాధిపతి అవుతాడు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఖర్చులు ఇచ్చేవాడు అవుతాడు. ఇక్కడ ఎప్పుడైతే వక్రంలో ఉంటాడో ఈ అదృష్టం అనేది పాపం వాళ్ళకి దగ్గర దాకా వచ్చి, అంటే సపోజ్ ఒక ఉద్యోగం మీకు ఇంకేంటంటే ఇచ్చేస్తామంటారు, కానీ అలా డ్రాగన్ అవుతూ ఉంటుంది. అటు తేల్చరు ఇటు తేల్చరు. అంటే ఈయన మరి స్తంభంలో ఉన్నాడు కదా, ఓళ్ళలో పెడతారు. మీకు వచ్చే నెలలో ఆ లెటర్ ఇస్తాము ఆ లెటర్ అంటారు, కానీ అవదా పని. సో అలా అదృష్టం నోటి దాకా వచ్చి ఆగిపోయే ఇబ్బంది ఈ మేష రాశి వారికి ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఈ గురుడు మనకి చీటికి మడికి పుణ్యక్షేత్రాలు అంటే పని ఉన్నా పని లేకపోయినా కూడా ఆ దేవుడికి వెళ్ళి దండం పెట్టేయాలనిపిస్తుంది. అంటే అసలు కార్యాలను మర్చిపోయి వేరే కార్యాల మీద మమకారం పెంచడం అనేది కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఈ నెల అంతా కూడా నేను ఉద్యోగ పనిని చూసుకోవాలి, కానీ గుళ్ళు గోపురాలు తిరగడం మంచిదే, కానీ నా పని ఇప్పుడు ప్రస్తుతం అది కాదు కదా. అంటే ఆ సమయ విచక్షణని కోల్పోయేలాగా చేస్తాడు. సో ఆ రకంగా కూడా మేష రాశి వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. అయితే ఇంతకు ముందు మనం వ్యయాధిపతి కూడా మేష రాశికి అని చెప్పాం కదా. ఈ వ్యయాధిపతి ఇప్పుడు దుర్వినియోగం ఎక్కువ చేస్తాడు, అప్పుడు సద్వినియోగం చేస్తాడు. గురువు మంచిగా ఉన్నప్పుడు సద్వినియోగం అంటే మనం రూపాయి ఖర్చు పెట్టినా అది మన ఇంటి కోసమో మన పిల్లల కోసమో మన ఒక ఇల్లు కోసమో అలా ఉంటుంది. కానీ ఇప్పుడు నష్టాన్ని చేకూరుస్తాడు.
ఎందుకు చేస్తున్నామో ఆ ఖర్చు మనకే తెలియదు. సో ఆ రకంగా మేష రాశి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి కర్కాటక రాశి. మేషరాశి వాళ్ళకి స్పెసిఫిక్ గా ఇదేమన్నా చేయాలన్న రెమెడీ ఉందా? అంటే అందరికీ మనం ఏదైతే ఈ రాశులు చెప్పుకున్నాక అందరికి ఒకటే రెమెడీగా, అంటే బాగున్న రాశులైనా సరే బాగుండని రాశులైనా సరే గురు యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఒకటే రెమెడీగా చెప్పేస్తే అందరూ కన్ఫ్యూజ్ లేకుండా, అంటే ఇప్పుడు ఎక్కడో మధ్య నుంచి విన్నారనుకోండి సపోజ్, అంటే ఎవరైనా సరే అందరికీ ఇంచుమించుగా ఒకటి, అంటే మనం ఇక్కడ 2 రకాలుగా ఇద్దాము. ఒకటి ఏంటంటే గురుడు బాగున్న వాళ్ళు ఏ విధంగా రెమెడీ చేసుకోవాలి, గురుడు బాగుండని వాళ్ళు ఏ రకంగా చేసుకోవాలి, అప్పుడు 2 రెమెడీస్ బాగుంటాయి. ఆ రకంగా నేను చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేప్పటికి కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారికి కూడా అదృష్టకారకుడు, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మనకి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కారకుడు. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఎప్పుడైతే గురువు స్తంభంలోకి వస్తాడో లేదా వక్రంలోకి వస్తాడో ఈ కర్కాటక రాశి వాళ్ళకి పాపం వృత్తి ఉద్యోగాల్లో ప్రెషర్ పెరిగిపోతుంది, ఒత్తిడి. సో అక్కడ ఉండే పై వాళ్ళతో ఏవో రకమైన చికాకులు ఎదుర్కొంటూ ఉండటం, అసలు నా ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా ఈ రకమైన డైలమాలో పడిపోవటం, తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి నెరవేరకపోవటం, అంటే కొత్తగా కావాలనుకున్న వాళ్ళకి నెరవేరకపోవటం, ఈ రకంగా అయితే అటు ఏమవుతుందంటే తండ్రి గారు అంటే 9వ ఇంటి వాడు, అంటే తండ్రి స్థానాధిపతి కూడా గురుడే. సో అందుకని ఏమవుతుందంటే వాళ్ళకి నాన్నగారి యొక్క ఆరోగ్యంలో అప్పుడప్పుడు ఇబ్బందులు రావటం, లేదా నాన్నగారి ఇంటికి ఏవో ఒక సమస్యలు తెచ్చి పెడుతూ ఉండటం. సో నాన్నగారి వల్ల ఎంతో కొంత ఏదో ఒక అసౌకర్యం ఫీల్ అవటం, ఆ రకంగా కూడా ఉండటం. తర్వాత ఈ ఏదైతే మ్యాచ్ రాశి కానీ మ్యాచ్ రాశికి అయినా సరే కర్కాటక రాశికైనా అదృష్టకారకుడు గురుడే. సో అందుకని అక్కడ ఆ అదృష్టం అనేది సక్రమంగా పయనించకపోవటం. సో అందుకని అటు కర్కాటక రాశి వాళ్ళకి కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి సింహరాశికి కూడా చాలా ఉపయోగమైన వాడు, తర్వాత వాళ్ళకి ఏమంటే యోగ కారకుడు అంటాం. సో వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది పడతాడు ఆయన, వీళ్ళ సింహాలకు వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఆయనే సంతాన కారకుడు, బుద్ధి కారకుడు, తర్వాత వాళ్ళకి వచ్చే రోగాల కారకుడు కూడా ఆయన. సో అందుకని ఇక్కడేమవుతుంది, వీళ్ళకేమవుతుంది, సింహరాశి వాళ్ళకి సంతానం విషయంలో తరచు ఏవో రకమైన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళు కొద్దిగా ఆడుకుంటున్నారు అనుకుని మనం వదిలితే ఉన్నట్టు దెబ్బ దగ్గర ఇచ్చుకొస్తుంటారు. సో అలా అంటే సంతాన పరంగా ఏవో రకమైన ఆందోళన చెందుతూ ఉంటాం. తర్వాత రెండోది ఏంటంటే సాధారణంగా సింహరాశి వాళ్ళు ఏదైనా సరే కొద్దిగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటంలో ముందుంటారు. సో మన వాళ్ళు మన కోసం మన సంస్థ అన్నట్టుగానే చేస్తారు వీళ్ళు. అంటే ఇంటి కోసం ఆలోచిస్తే ఇంటి బాధ్యతలుగా ఆలోచిస్తారు, బయట ఉద్యోగం చేస్తే ఇది నా సంస్థ అన్నట్టుగా చేస్తారు. సో ఆ రకమైన బాధ్యత వాళ్ళు ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ నిర్ణయాలు ఇప్పుడు సరిగ్గా తీసుకోలేకపోతారు. అంటే మనం మంచి అని చేసినది కూడా ఒక్కోసారి సమస్య కలిగిస్తారు. సో అంటే ఈ నిర్ణయాలు తీసుకోవటంలో తరచు ఏదో రకమైన ఇబ్బంది. తర్వాత ఇందాక చెప్పుకుని ఏంటి వీళ్ళ పిల్లలకి బాగుండకపోవటం ఇలాంటి. తర్వాత వీళ్ళకి అనారోగ్యం ఉంటుంది. ఈ అనారోగ్యం ఏంటి నిర్ధారణ కాంది, అంటే మన్నేమో సతాయిస్తూ ఉంటుంది, అలాగనే హాస్పిటల్కి వెళ్తే ఏం లేదండి అంటారు. సో ఆ రకంగా ఎక్కువగా బాధ పెట్టడం అనేది కూడా ఉంటుంది. కనుక సింహరాశి వాళ్ళు ఈ రకమైన చికాకులు ఎక్కువ ఎదుర్కోవటం అనేది ఉంటుంది. తర్వాతకి వచ్చేప్పటికి వృశ్చిక రాశి వాళ్ళకి కూడా ఈయన గురుడే మేలు చేసేవాడు. ఏ రకంగా మేలు చేస్తాడు గురుడు, వాళ్ళకి ధనాన్ని ఇచ్చేవాడు గురుడు, బుద్ధిని ఇచ్చేవాడు గురుడు, తర్వాత సంతానం వీళ్ళు కూడా సేమ్. సో అందుకని ఇక్కడ ఏమవుతుంది, ధనము అనేది సక్రమంగా రాదు, ఇవాళ ఉన్న ఆదాయం రేపు ఉండకపోవటం. తర్వాత రూపాయి వచ్చింది అనుకుంటే 10 రూపాయలు ఖర్చు ముందే పెరిగిపోవటం. సో ఆ రకంగా వృశ్చిక రాశి వాళ్ళకేమో ధన సంపాదన విషయంలో ఏదో రకమైన హెచ్చు తగులు ఎక్కువగా ఏర్పడటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే సేమ్ వాళ్ళలాగానే ఈ సంతాన పరంగా కూడా కొంతవరకు, అంటే సింహరాశి లాగానే కొంతవరకు సంతాన పరంగా కూడా కొంత ఇబ్బంది ఎదుర్కోవటం. తర్వాత రెండోది ఏంటంటే మెయిన్ వృశ్చిక రాశి వాళ్ళకు ఉండే పెద్ద బలహీనత ఏంటి అంటే కనుక వాళ్ళు కొద్దిగా వాళ్ళ మాట వాళ్ళే వేదం అనుకుంటారు. సో కొద్దిగా సీతయ్య ఎవరి మాట వినరు అన్నట్టు వాళ్ళ బుద్ధి మళ్ళీ వాళ్ళే కుదుర్చుకోవాలి తప్ప మనం తొందరగా
వాళ్ళు మార్చలేం. సో అలాంటిది ఇక్కడ వాళ్ళు ఆ రకమైన మూర్ఖత్వం కొద్దిగా పెరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే మరి గురుడు సరిగ్గా లేరు కదా. జనరల్ గా బుద్ధి జ్ఞానం ఇచ్చేవాడు ఆయన కాబట్టి వీళ్ళు అంత మూర్ఖంగా వెళ్ళినా ఆ గురుడు కాపాడుతూ ఉంటాడు. అలాంటిది ఇవాళ ఆ గురుడు కాపాడు కదా, ఇప్పుడు అందరికీ కనపడుతుంది వీడికి మూర్ఖం ఉందని, అప్పటిదాకా కనపడకపోయినా. సో అందుకని ఆ రకంగా వృశ్చిక రాశి వాళ్ళు కొంత ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేప్పటికి ధనుర్రాశి. సో ధనుర్రాశికి అయితే అసలు రాశ్యాధిపతి ఆయన, అంటే ఓవరాల్ డ్రైవర్ ఆయనే, గురువు. సో తర్వాత రెండోది ఏంటంటే ఇల్లు, అంటే గృహస్థానాధిపతి కూడా ఆయనే. అందుకని ఇక్కడ వీళ్ళకి ఏమవుతుంది, ధనుర్రాశికి వచ్చేప్పటికి ఇంట్లో ఏదో రకమైన మానసిక అప్రశాంతత, అంటే భార్యకి నచ్చదు, భార్య మాట భర్తకి నచ్చదు, ఇలా పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఓవరాల్ గా మరి డ్రైవర్ ఆయన అని చెప్పాను కదా, అంటే ఆ శరీరం మీద ఒక్కోసారి పటుత్వం కోల్పోతాం. సో ఇప్పుడు ఉన్నట్టుండి యాక్టివ్ గా కనపడొచ్చు నేను, మళ్ళీ అరగంటగా డల్ గా అయిపోతాను. సో ఇవాళ సార్ మంచి హుషారుగా ఉన్నారు అంటే ధనుర్ రాశి మంచి హుషారుగా ఉన్నారు కదా అని వెళ్ళారు అనుకోండి, 2 నిమిషాలుగా ఉన్నట్టుండి మీ మీద రేజ్ అయిపోవచ్చు. సో అంటే ఈ మనసు అనేది కూడా ఒక రకమైన చంచలత్వం, అంటే మూడి, అది ఒకే రకమైన భావాలన్నీ వెదజల్లకపోవచ్చు. తర్వాత ఇంట్లో కూడా ఏదో రకంగా ఇబ్బంది పడవచ్చు. అకాల భోజనం, అకాల నిద్ర అంటానే, ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి ఎక్కువ అనుభవంలోకి వస్తాయి కనుక వాళ్ళకి బాగుంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇంకా లాస్ట్ మీనరాశి. మీనరాశి కూడా మళ్ళీ వాళ్ళకి ఈయనే డ్రైవర్, సో మీనరాశికి అధిపతి కూడా ఆయనే. తర్వాత ఆయన వాళ్ళకి వచ్చేప్పుడు మళ్ళీ వృత్తి ఉద్యోగ కారకుడు కూడా గురుడే. సో అందుకని వాళ్ళ వృత్తి ఉద్యోగాల్లో కూడా ప్రతిష్టంభన ఏర్పడటం, వృత్తి ఉద్యోగాల్లో శ్రమ పెరిగి లాభం తక్కువైపోవటం. తర్వాత వాళ్ళ కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మీన రాశి వాళ్ళకు ఉండే పెద్ద బలహీనత ఏంటంటే వాళ్ళు దేంటైనా సరే ఎస్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు సపోజ్ మీన రాశిలో ఉండి వాళ్ళు మందు కొట్టే అలవాటు ఉందనుకోండి, అంత క్రితం దాకా ఒక ఔన్స్ తాగే వాళ్ళు ఇవాళ నుంచి అరకోట రాయాలి. సో అలా దేంటైనా సరే కొద్దిగా ఎస్ట్రీమ్ లెవెల్. సో అది మంచి గుణాలకి అయితే, అంటే ఇప్పుడు సపోజ్ నేను గుళ్ళకి గుండీలో డబ్బులు వేసే దగ్గర నుంచి నేనే గుడి కట్టేయాలి అన్నట్టుగా వెళ్ళిపోవచ్చు. అంటే ఆ రకమైన బలహీనతలు పెరుగుతాయి. అవి మంచి వ్యసనాలు ఉంటే మంచికి వెళ్తాయి, చెడ్డగా ఉంటే చెడ్డకి వెళ్తాయి. కనుక ఈ మెయిన్ అయితే గురుడు ఏదైతే మేలు చేసే ఈ 6 రాశులు ఉన్నాయో వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు ఈ రకంగా ఉంటే, ఇంకా మిగతా రాశుల వారికి ఏంటంటే వాళ్ళకి అలాగూ గుళ్ళు పాపే కాబట్టి వాళ్ళ పాపత్వం అనేది తగ్గుతుంది. అంటే మిగతా 6 రాశులు ఏమయ్యాయి, వృషభ రాశి. సో వృషభ రాశిలోనే ప్రస్తుతం అనేది గురుడు వక్రించి ఉండటం అనేది ఉంటుంది. కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి తప్ప వృషభ రాశి వారికి పర్వాలేదు. తర్వాత మిథున రాశి వారికి కూడా గురుడు పాపి అవుతాడు. కానీ అయితే ఏదైనా సమస్యలు వస్తే భార్యాభర్తల మధ్య వస్తాయి, ఎందుకంటే గురుడే వాళ్ళకి భార్య లేదా భర్త అంటే పార్ట్నర్ కాదు. సో అందుకని వాళ్ళకి ఆ రకంగా వస్తాయి. తర్వాత వచ్చేప్పటికి మిథునం అయిపోయింది, కన్యకి వచ్చేప్పటికి కూడా సేమ్ పార్ట్నరే. సో అందుకని వాళ్ళకి అక్కడ పార్ట్నర్షిప్ లో ఇబ్బంది రావటం అనేది ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పటికే కన్యా రాశి వాళ్ళకి అసలు పార్ట్నర్షిప్ లో ఇబ్బంది ఉంది. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి చాలా 1 సంవత్సరం నుంచి ఇంచుమించుగా ఈ రాహుకేతువులు ఉండటం అనేది, అందుకని 1 సంవత్సరం కాలంగా అంటే సపోజ్ మంచిగా అయినా సరే భార్యాభర్తలు ఒకసారి విడివిడిగా ఉండవలసిన పరిస్థితులు రావటం, అంటే ఆయన విదేశాల్లో ఉంటే ఈవిడ ఇక్కడ ఉండవలసి రావటం, లేదా ఆయన వేరే ప్రాంతాల్లో జాబ్ చేస్తే ఈవిడ ఇక్కడ ఉండవలసి రావటం. సో ఇలా కొంతవరకు భార్యాభర్తలు ఏదో రకమైన ట్రబుల్ అయితే అనుభవిస్తూ ఉంటారు. అది ఇంకొద్దిగా పెరుగుతుంది. తర్వాత తులారాశికి కూడా శత్రువు అవుతాడు, బాగా పెద్ద శత్రువు తులారాశికి. సో అందుకని వీళ్ళకి కొద్దిగా రోగ సమస్యలు ఎక్కువ అవటం, డబ్బు వేస్ట్ గా పాటు చేయటం అనేది కూడా తులారాశికి ఉంటుంది. తర్వాత ఇంకా మకర రాశి, కుంభరాశికి కూడా ఇద్దరికి గురుడు మంచివాడేం కాదు. మకర రాశి వాళ్ళకి వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే గనక వాళ్ళకి కూడా అధిక ధన వ్యయం అవటం, ఇతరులతో సంబంధ బాంధవ్యాలు చెడిపోతూ ఉండటం. సో ఇదే కుంభరాశికి వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళకి మనం ధన సంపాదన కారకుడు, లాభకారకుడు. ఈ లాభాలు అన్నవి మనం కష్టపడేది ఎక్కువ ఉంటుంది, వచ్చే లాభం అనేది తక్కువ ఉంటుంది. సో అందుకని కాకపోతే ఏంటంటే కొంతవరకు వాళ్ళకి పాప అవుతాడు కాబట్టి మిగతా ఎవరైతే మేలు చేయవలసిన వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది,
వీళ్ళకి ఎలాగో పాపే కాబట్టి పాపత్వం కొద్దిగా తగ్గుతుంది కదా. సో అందుకని కొంతవరకు నయం ఉంటుంది. సో ఇక్కడ మనం మేలు రాసి అంటే మేలు చేయగలిగే 6 రాసుల వాళ్ళు ఏ రెమెడీ చేయాలి, ఇబ్బంది పెట్టే 6 రాసుల వాళ్ళు ఏం చేయాలి అనేది ఇప్పుడు. సో మొదట చెప్పుకున్నట్టుగా మనం మేష రాశి, కర్కాటక రాశి, సింహ రాశి, వృశ్చిక రాశి, ధనుర్ రాశి, మీన రాశి. సో ఈ 6 రాశుల వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే కనుక, అవకాశం ఉంటే వాళ్ళకి దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే రావి చెట్టుకి కొద్దిగా గురువారాలు వెళ్ళి పసుపు నీళ్లు పోసి రావటం అనేది ఒక పద్ధతి. లేదు తేలిగ్గా ఇంట్లో ఏదైనా చేద్దాము అనుకుంటే కనుక, అంటే బయటికి వెళ్ళేందుకు ఒక్కోసారి నాకు అవకాశం ఉంటుంది, ఒక్కోసారి నాకు అవకాశం ఉండకపోవచ్చు, నాకు పైగా గుర్తుండాలి కదా, పెద్ద సమస్య. సో మర్నాడు రోజు గుర్తుకొస్తుంది, శుక్రవారం అయ్యో నిన్న చెప్పాను మర్చిపోయాను. సో అది అందుకని ఏం చేయాలి, ఒక 21 పసుపు కొమ్మల్ని మాలగా వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం పూలు ఎలా కట్టాము అలా పసుపు కొమ్మలతో ఒక మాల ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరికి ఇచ్చామో నాకు ఇలా మాల చేసి పెట్టంటే చేసి పెడతారు ఓపికగా. సో ఆ 21 మాలని తిప్పుతూ 21 సార్లే ఓం ఐం బృహస్పతియే నమ, ఓం ఐం బృం బృహస్పతియే నమ, ఓం ఐం బృం బృహస్పతియే నమ, ఓం ఐం బృం బృహస్పతియే నమ, అలా 21 సార్లు చదువుకుంటే చాలు. అలా కొన్నాళ్ళు చదివితే ఒక 40 రోజులు 2 నెలలు చదివితే సరిపోతుంది. అదొక పద్ధతి. తర్వాత 3వ పద్ధతి కూడా చెప్తాను, ఇంకొక పద్ధతి. ఒకవేళ వాళ్ళల్లో పూజలు చేయటం ఇలాంటివన్నీ కూడా అలవాటు ఉంటే, నరసింహస్వామి ఇది కరావలంబ స్తోత్రం అని ఉంటుంది, అది నిత్యం చదువుకుని కొద్దిగా గురువారాలు కేసరి నివేదన చేసినట్టయితే కనుక చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో వాళ్ళకి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, లేదా పైగా గురుబలం లేని వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా తొందరగా ఈ నజర అనేది ఎక్కువ తగలటం, ఎవరైనా ఏదైనా ప్రయోగాలు చేస్తే తొందరగా ఫలించడం, ఇలాంటివి ఉంటాయి. సో అందుకని గురుబలం పెంచుకోవడానికి కూడా, అంటే ఈ గోచారంతో సంబంధం లేకుండా వాళ్ళకి ఏదైనా సరే అలాంటివి ఏమైనా అనుమానాలు ఉంటాయి కదా కొంతమందికి, అలాంటి అనుమానాలు కూడా పటాపంచలు కావాలి అంటే కనుక నరసింహస్వామినే. సో నరసింహస్వామికి కొద్దిగా నరసింహస్వామి కరావలంబ స్తోత్రం అంటే మీకు నెట్ లో కూడా జరుగుతుంది. సరే ఇవాళ రోజుల్లో అందరిలో కూడా ఆ పురాణ పండువారి పుస్తకం ఉంటుంది, దాంట్లో ఉంటుంది. సో అది దాంట్లో చదువుకోవచ్చు. తర్వాత నైవేద్యం మటుకు ఉత్తి రోజుల్లో వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏంటో ఏమంటారు పటికి బెల్లం చిప్స్ కానీ ఇలాంటివి ఏముంటాయి పెట్టచ్చు. ఒక గురువారాలు మాత్రం గుర్తుంటే కొద్దిగా ఓపుకుంటే రవ కేసరి పెట్టండి, తీపిది, రైట్. అది ఇంకా మరి బాగుండని వాళ్ళు ఏం చేయాలి అంటే వేరే రాశి, ఆ రాశి ఏం చెప్పాం మనం, వృషభ రాశి చెప్పాం, మిథున రాశి చెప్పాను, కన్యా రాశి చెప్పాను, తులారాశి చెప్పాను, మకర రాశి చెప్పాను, కుంభరాశి చెప్పాను కదా. ఈ 6 రాశుల వాళ్ళు ఏం చేయాలి అంటే గనక, ఈ గురువుకి సంబంధించినంత వరకు ఏదైనా సరే గురువారం నాడు మన శివాలయం ఉంటుంది కదా, ఆ శివాలయంలో శివలింగం మీద పసుపు నీళ్లు పోసి రావాలి. అంటే ఓపెన్ గా కొన్ని చోట్ల శివలింగాలు ఉంటాయి, అలాంటి శివలింగం మీద కొద్దిగా పసుపు నీళ్లు పోసి వచ్చేయటమే. తర్వాత లేదు మన ఇంట్లోనే ఏదైనా కొంతమంది ఇళ్లలో శివలింగాలు ఉన్నాయి ఇవాళ, అలా ఉన్న వాళ్ళు అయితే కనుక గురువారాలు కొద్దిగా ఆయన మీద మనం పసుపు నీళ్లు ఇచ్చేయటం అనేది ఒకటి, అది 2. తర్వాత ఏదైతే ఇందాక మనం చెప్పుకున్న రాశులు అయితే ఉన్నాయో వీళ్ళకి కొద్దిగా ఈ మధుమేహం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఇదే రకంగా అంటే ఒకవేళ పసుపు కుదిరిన వాళ్ళు దొరికితే గనక చెరుకు రసంతో సేమ్ శివుడి మీద అలా పోసినా కూడా, అంటే ఇప్పుడు సపోజ్ మనకి బయట అలాగా చెరుకు రసం అమ్మేవాళ్ళు ఉంటారు కదా, ఒక చిన్న బాటిల్లో పోయించుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మనం అప్పుడప్పుడు అలా పోసినా సరిపోతుంది, అదొక పద్ధతి. తర్వాత 2వది ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే దక్షిణామూర్తి గుడి ఎక్కడైనా మీకు తెలిసింది ఏదైనా ఉంటే, ఆయన దక్షిణామూర్తికి వెళ్ళి దర్శనం, అంటే ఆయన చుట్టూ ఒక 3 ప్రదర్శనలు చేస్తే సరిపోతుంది. అలా అంటే ఆల్మోస్ట్ మీకు దత్తాత్రేయుడు కోవిల్ అన్నిటిలో కూడా దక్షిణామూర్తి ఉంటాడు. ఒకవేళ దక్షిణామూర్తి లేకపోయినా దత్తాత్రేయుడు కూడా పనికొస్తాడు. లేదంటే దక్షిణామూర్తి స్తోత్రమే నిత్యం చదువుకోవటం, ఈ రకంగా చేసినా కూడా సరిపోతుంది. గురుగారు అంతే, గోచర ప్రభావం వల్ల ఆర్థికంగా ఆరోగ్యంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారికి మీరు ఏదైనా రెమెడీ కానీ మంచి సలహా కానివ్వండి, ఏం పాటించాలి, ఎలా? రైట్. ఇది ఇక్కడ అందరికీ కామన్ గా చెప్పాలి అంటే, సరే వ్యక్తిగత జాతకాలు పరిశీలించినప్పుడు వాళ్ళకి ఎందువల్ల ఈ ఇబ్బందులు వస్తాయనేది అది కొద్దిగా ఏమంటాం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అనుకోండి. అయితే ఇక్కడ మనం ఏంటంటే, సరే అది ఇప్పుడు సపోజ్ నాకే ఉందనుకోండి, నాకు అసలు మా అమ్మగారు నాన్నగారు ఏం రాయలేదు అనుకుందాం. సో నాకు ఏదో పేరు బట్టి షే అనే అక్షరం వచ్చింది కాబట్టి
మనం కుంభరాశను ఇలా ఏదో చెప్పినప్పటికీ కూడా అసలు ఒరిజినల్గా అదో కాదో మనకి తెలియదు కదా. తెలియదు కదా. సో అలా మీరు చెప్పింది కూడా ఏంటంటే అన్ని రాశులకి మనం కామన్ గా ఆలోచిద్దాం. వాళ్ళకి రాశి తెలిసినా తెలియకపోయినా ఉన్నంతలో అందరికీ ఏదైనా సరే ఒక మంచి ఏదైనా జరగాలి అనే ఒక సంకల్పంతో మనం ఏం చెప్దాము అంటే కనుక ఎవరైతే ఇబ్బందులు ఎక్కువ ఇలా ఖర్చు పడుతున్నారో, ఒక రోగ సమస్య అవ్వచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందులు అవ్వచ్చు, ఇలాంటివి ఏవైతే వాళ్ళు ఎక్కువ పడుతున్నారో ఆర్థిక ఇబ్బందుల కోసం, ఆరోగ్యం కోసం ప్రధానంగా ఏం చేయాలి అంటే కనుక వీళ్ళు పడుకునే గది ఎక్కువగా ఏదైతే ఉంటుందో ఆ గదిలో వారికి ఎడం వైపు, అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇలా పడుకున్నాం అనుకోండి నిలువుగా, సో నాకు ఎడం వైపు అంటే అటువైపు వచ్చింది అనుకోండి, అటువైపు ఏదైనా సరే మనకి ఏమంటాం ఈ షెల్ఫ్లు కానీ అలాంటివి ఏమైనా వస్తే సరే సరే, అలా లేకపోయినా సరే ఒక చిన్న పాత్రలో ఎప్పుడు కూడా ఈ సాల్ట్ కాకుండా రాతిప్పు అంటాం కదా పాత రోజుల్లో, కల్లుప్పు రాతిప్పు అన్న ఒకటే. సో అది కొద్దిగా ఎప్పుడు కూడా ఉంచేసి 2-3 రోజులకు ఒకసారి మన చుట్టూ దిగదొచ్చి బయట పారేయటం, అది అలా చేయటం. అలా కనీసం ఒక 40 రోజులైనా అలా ఉంచాలి. అలా ఈ 40 రోజులు మధ్య మధ్యలో 3 రోజులకు ఒకసారి ఆ ఉప్పుని కొద్దిగా, అది మరీ మనం ఇంత ఉప్పు ఏం ఎక్కల, జస్ట్ ఇలా చిన్ని గిన్నెలో శాస్త్రానికి కొంచెం కొద్దిగా వేసేసి ఆ రకంగా ఉప్పుని చేయటం అనేది ఆరోగ్యం. అది ఎవరికి ఇళ్లలో ఆరోగ్యం ఉన్నా ఆ ఆరోగ్య సమస్యను తగ్గించడానికి. ఇంకా పిల్లలకైనా ఎవరికైనా అందరికీ కూడా ఆరోగ్యం కోసం, అది వాళ్ళ యొక్క రాశులతో సంబంధం లేదు. సో అలాగే అందరికీ ఆర్థిక సమస్యలు తీరటం అనేది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక సింపుల్ గా ఈ యాలకులు ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచుకోండి. ఈ యాలకులు ఏం చేయాలంటే కనుక శుక్రవారాలు లక్ష్మీదేవికి 9 యాలకులు నివేదన చేయాలి. అలా 9 శుక్రవారాలు చేయాలి. ఈ 9 శుక్రవారాలు కూడా ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అంతే, ఇంకేం పెద్ద మంత్రం ఏం ఒక్కల, ఓం శ్రీం అంతే. అది 108 సార్లు చదవాలి. ఓన్లీ శుక్రవారం ఇప్పుడు మీరు చదవకపోయినా పర్వాలేదు. స్వామి మధ్యలో మనం ఇట్లా వారాలు చేస్తూ ఉంటే మహిళలకైతే అడ్డు ఉంటది, సంఖ్య మాత్రం 9 చూసుకోండి. మనకి వారాలు మటుకు లెక్క కౌంట్ ఉంది నాకు. 9 అంటే 9 చేయాలి. నాకు ఓపిక ఉంది కదా అని మళ్ళీ 10 చేయకూడదు, అప్పుడు నేను మళ్ళీ ఆ సంఖ్యాశాస్త్రం మారిపోతుంది. సో అమ్మవారి సంఖ్య 9 కాబట్టి మనం 9కి ప్రాధాన్యత ఇవ్వాలి. సో మళ్ళీ మీకు ఓపిక ఉండి చేయాలంటే 18 చేయాలి. 9 కానీ 18 కానీ, అంటే ఎప్పుడైనా కూడితే మళ్ళీ 9 అవ్వాలి, మళ్ళీ 9 అవ్వాలా. సో అది సో అలా ఆ రకంగా మీరు చేసుకుంటే కనుక తప్పకుండా ఇబ్బంది లేదు. మధ్య మధ్యలో మీకు ఆడవాళ్ళు ఇబ్బంది వచ్చి, మగవాళ్ళకైనా సరే అనుకోకుండా ఏదైనా పెళ్లికి వెళ్ళాల్సి వచ్చిందో, ఇంకో దానికో వెళ్ళాల్సి వచ్చిందో, సో వాళ్ళైనా సరే ఎవరైనా సరే మనకి మధ్యలో ఆగిపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. అనుమానమే ఇంకా మన ఇబ్బంది పెడుతుంది. ఎక్కువైపోయింది స్వామి ఈ మధ్య, ఇది ఎక్కువ డౌట్స్ ఉంటాయి కదా. అవును, నేను అదే చెప్తాను, ఆ అనుమానమే మనకి ఇంకా ఎక్కువ వద్దు. మీ యొక్క అసత్యతను దేవుడు ఎప్పుడు గమనిస్తాడు. సో అందుకని ఖచ్చితంగా మీరు 9 అనేది చేయండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. గురుగారు ధన్యవాదాలండి, మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులకి ఇచ్చినందుకు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.